హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో నేను కట్ వర్క్ శారీకి పాలు ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. కట్ వర్క్ వచ్చేపటికి కట్టు చెంగులో మీటర్ కన్నా కొంచెం తక్కువగా క్లాత్ని ఎలా అయితే ఎక్స్ట్రాగా ఇస్తాడు కదండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాము. ఆ కట్ వర్క్ లైన్లో నీట్గా మడత పెట్టుకుని అది ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడో దాన్ని కుట్టు వేసుకుంటా వచ్చేయాలి. ముందుగా మిషన్ కుట్టు వేసేసేద్దాం దాని మీద. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎలా కుట్టాలి ఏంటని అనుకుంటారు. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా చివరి వరకు మిషన్ కుట్టు వేసేసుకుని ఆ కట్ వర్క్ దగ్గరికి కవర్ చేసేయాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల కూడా శారీ లైట్ వెయిట్ ఉన్నా సరే కొంచెం బరువుగా కూడా ఉంటుందండి. శారీ స్టిఫ్గా ఉంటుంది మనం కట్టుకున్నప్పుడు. అదే కింద వేస్ట్ కదా, ఎక్కువ ఎందుకు కట్ చేసేద్దాం అనుకున్నారనుకోండి, అంత బాగోదు. ఇలా కుట్టుకుని ఫాల్ వేసుకుంటే కనుక చక్కగా నీట్గా ఉంటుంది. తర్వాత సైడ్కి లాగేస్తే కుట్టు రఫ్ తీసుకుంటే సరిపోద్ది. చూసారా, కరెక్ట్గా అలా కట్ వర్క్కి లైన్లో కుట్టు వేసేసుకోవాలి. సైడు కొంచెం ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా కుట్టేసుకోవాలి. తర్వాత ఫాల్ తీసుకుని ఫాల్ని ఒకవైపుకి మడత పెట్టుకోవాలి. ఒకవైపు మడత పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అలా కుట్టేసుకోవాలి. తర్వాత ఒక అర మీటర్ కన్నా కొంచెం తగ్గించుకుని ఫాల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫాల్ కూడా ఎప్పుడైనా సరే పైనుంచి వేయడానికి ట్రై చేయండి. జిగ్జాగ్ వచ్చేపటికి పైనుంచి వేస్తేనే కుట్టు అందంగా ఉంటుంది. మామూలు మిషన్ కుట్టు అనుకోండి, అది లోపల నుంచి వేసినా పర్వాలేదు, కానీ ఇలా జిగ్జాగ్ వచ్చేపటికి నీట్గా పైనుంచి వేసుకోవాలి. ఈ కట్ వర్క్ దీనికి ఫాల్ బయటికి కనిపించకుండా లోపల కట్స్ ఉన్నాయి చూసారా, అక్కడికి కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. బయటికి ఫాల్ అనేది కనిపించకుండా లోపలికి పెట్టుకుని కుట్టాలి. కష్టమైనా సరే ఒకసారి 2 సార్లు ఇలా ట్రై చేశారనుకోండి, అలవాటు అయిపోతుంది. శారీ అంతా చివరి వరకు అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుందరు. కొత్తగా నేర్చుకున్నప్పుడైతే ఇలా ఎలా కుట్టాలా అని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా కుడుతూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఇది కొత్త వారికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. అలాగే చివరి వరకు కుట్టేసుకోవడమే. కుట్టు అనేది ఇలాగ పైనుంచి వేసుకుంటే అందంగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మడత కూడా తెలియకుండా నీట్గా అలాగా వచ్చేసింది. ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది. చివరి కూడా కొంచెం మడత పెట్టేసేసి ఫాల్ని కుట్టేసుకోవడమే. కొంచెం రఫ్ తీసుకోవాలి చివరికి వచ్చినప్పుడు. అదిగోండి, కట్ వర్క్ కూడా నీట్గా చూసారా ఎలా కలిసిపోయిందో, అలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా పైనుంచే వేసుకోవాలి కుట్టు, లోపల నుంచి వేయకూడదు. కొన్ని శారీస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదండి, కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫాల్ అయితే. కొన్ని శారీస్ అయితే కనిపించవు. అప్పుడు మన చేతి స్పర్శతోనే చూసుకుంటూ వేసుకుంటూ వచ్చేయాలి. కష్టమైనా సరే ఇలాగ వేస్తేనే మీకు బాగా బాగుంటుంది. అలవాటు అయిపోద్దండి, కుడుతూ ఉంటే అలవాటు అయిపోద్ది. మీకు కూడా ఈజీ అనిపిస్తుంది. తర్వాత ఫస్ట్ టైం 1-2 సార్లు కష్టం అనిపిస్తుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈజీగానే అయిపోతుందండి. అలాగే చివరి వరకు వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే సూదిలో దారము ఒకసారి త్వరగా ఎక్కాలంటే ఇలాగ వైట్ పేపర్ కానీ వైట్ క్లాత్ కానీ పెట్టుకుని ఎక్కించారనుకోండి, చాలా ఫాస్ట్గా ఎక్కుద్ది. చిన్న టిప్ అండి.
దారం ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్కించినప్పుడు దారం వెంటనే కట్ చేసేయాలండి. ఎప్పుడు అలా వదిలేయకూడదు, మర్చిపోతాము. వెంటనే కట్ చేసేయాలి. ఎక్కడికక్కడ దారాలు అయితే ఎక్స్ట్రాలు ఉంచకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అది శారీకైనా సరే, బ్లౌజ్కైనా సరే, దేనికైనా సరే అండి. ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఏదైనా. అంతేనండి. ఎలా వచ్చింది చూసారా? అలా చివరి వరకు నీట్గా కుట్టేసుకోవాలి. అంతేనండి. పైనుంచి కుట్టి వేసేసుకుని అక్కడ చివరి వచ్చేప్పటికి రఫ్ తీసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. కట్ వర్క్ కూడా అక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది అని కూడా తెలియకుండా నీట్గా అయితే ఫాల్ అయితే వేసేసాం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.